ఇక్కడ లార్జర్ సెన్స్లో చూస్తే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు ఉండరు, శాశ్వత శత్రువులు ఉండాలని కామన్గా మనం మాట్లాడుతుంటాం, అప్పుడప్పుడు జరుగుతుంది. కానీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్డీఏ దీన్ని మరింత బలంగా ఫాలో అవుతుంది అన్నది క్లియర్ కట్గా తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు భారతీయ జనతా పార్టీతో చేతులు కలపలేదు, ఎన్డీఏలో లేరు. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం 2014 నుంచి మీరు చూడండి, 2014 నుంచే కదా జగన్మోహన్ రెడ్డి ప్రస్థానం కూడా బలంగా ప్రారంభమైంది. 2014 నుంచి 2024 వరకు ప్రస్తుతం కూడా వాళ్ళు ప్రవేశపెట్టిన ఏ బిల్లుల వ్యవహారంపై కూడా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టిగా వ్యతిరేకించలేదు. చాలా బిల్లులకు మద్దతు తెలిపింది, కొన్ని బిల్లులకి మద్దతు తెలపకపోయినా హాజరు కాలేదు. హాజరు కాకపోవడం కూడా మద్దతు తెలపడమే. ఎందుకంటే మనకు ముజువాని ఓటుతో ఉండేటప్పుడు అక్కడ ఉన్న ఫ్లోర్లో ఎంతమంది ఉన్నారో అందులో 2వ వంతుని తీసుకోవటం అనేది ఒక ఆనవాయితీ కదా, అందుకు అదొక స్ట్రాటజీ. ఆ విధంగా ఎక్కడ కూడా భారతీయ జనతా పార్టీకి ఇబ్బంది కలిగించే పరిణామాలకు ఎక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాల్పడలేదు. ఈ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత అడ్వాంటేజ్ ఉంటూనే ఉంది. అంతెందుకు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఉంది, అంతకుముందు టీఆర్ఎస్. మొన్నటి ఎన్నికలు అంతకుముందు లిక్కర్ స్కామ్ పరిణామాలు తప్పించి అంతకుముందు బీఆర్ఎస్ టీఆర్ఎస్ కూడా పూర్తి స్థాయిలో మద్దతు తెలిపింది కదా ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులకు కానీ కీలక నిర్ణయాల సమయంలో, ఆర్టికల్ 370 సమయంలో. అందుకు ఇది ఏంటంటే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి మాకు శత్రువు కాదు, ఎన్డీఏ కాదు, బీజేపీకి కాదు. మీకు అందుకే చూడండి, తెలుగుదేశం పార్టీ జనసేన గట్టిగా మాట్లాడినట్టు జగన్మోహన్ రెడ్డి పైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలపైన, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన పైన బీజేపీ నేతలు ఎవరు మాట్లాడరు. బీజేపీ నేతలపైన ఎవరైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాట్లాడితే బీజేపీ స్పందిస్తుంది, కానీ బీజేపీ పదే టార్గెటెడ్గా ఎక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయదు. గతంలో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి కొందరు బీజేపీ నేతలు, ఒక 3-4 బీజేపీ నేతలు, రాయలసీమకు చెందిన 2 నేతలు, మిగతా 2 నేతలు కొంచెం గట్టిగా మాట్లాడితే కొంత హైకమాండ్ నుంచి ఇండైరెక్ట్గా మీకు సంబంధం లేని విషయం, అది టీడీపీ వైసీపీకి నడుస్తున్న ఒక వివాదంలో మీరెందుకు తలదూరుస్తున్నారు, మీకేం అవసరం అని హైకమాండ్ చేవాట్లు పెట్టినట్టుగా కొందరు చెప్పారు. అంటే ఇక్కడ ఏంటంటే అలాగని బీజేపీ వైసీపీ దగ్గరైనట్టు కాదు. అంటే వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శత్రువు కాదు భారతీయ జనతా పార్టీకి, రాజకీయంగా ప్రత్యర్థి మాత్రమే. శత్రువు వేరు, ప్రత్యర్థి వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ ఫినామినాస్లో ఇప్పుడు టీడీపీ జనసేన జగన్మోహన్ రెడ్డిని ప్రత్యర్థిగా చూడలే, శత్రువుగా చూస్తున్నారు. అంతకుముందు కొన్ని పరిణామాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అదే దాన్ని ప్రదర్శించింది. అందుకే ఇప్పుడు ఢిల్లీకి మోడీ పిలిపివ్వడం అనేది ఈ టైంలో మాత్రం కొంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్ పాయింట్. రెండోది, ఎవరు అవునన్నా కాదన్నా గత 3-4 నెలలుగా వైసీపీ గ్రాఫ్ ఒక పాజిటివ్గా మూవ్ అవుతూనే ఉంది. ఎందుకంటే గత 3-4 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఆయన వ్యవహరించే తీరులో కూడా కొంత చేంజ్ వచ్చింది. రెండోది, ఎక్కడ పబ్లిక్ ఇష్యూ ఏది ఉన్నా, ఏ ఇన్సిడెంట్ జరిగినా వెంటనే అక్కడికి జగన్మోహన్ రెడ్డి రష్ అవ్వటం, పార్టీ నేతలు దాన్ని ఒక ఇష్యూ చేసుకోవటం, ఆందోళన చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి. కొన్నిసార్లు కొన్ని విషయాల్లో కొన్ని ఓవరాక్షన్ ఉండొచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులది, కానీ ప్రతి ఇష్యూని వాళ్ళు అడ్రస్ చేస్తున్నారు, ప్రతి ఇష్యూలో ఇన్వాల్వ్ అవుతుండడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా వాళ్ళకి లాభించేదే. అది కూడా మనం చూస్తున్నాం. ఇప్పుడు సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారం చూసాం. సాయికృష్ణ లాకప్ డెత్ వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది, కులకోణం తెచ్చింది అన్నారు, అంతా జరిగింది. సరే, రాజకీయంగా పొట్లాడుకున్నారు. ఫైనల్గా సాయికృష్ణ లాకప్ డెత్ కేసు వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రతి ఆరోపణ కూడా నిజమైంది కదా, అదే నిజమైంది కదా. చివరికి లాకప్ డెత్ అయ్యింది, డిస్ట్రాయ్ చేసేసారు, అదే రిమాండ్ రిపోర్ట్లు పేర్కొన్నారు. అంటే ఈ విధంగా చూసుకుంటున్నప్పుడు భారతీయ జనతా పార్టీ ఏంటంటే ఇప్పుడు మాకు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు రాజకీయంగా ప్రత్యర్థి కాదు, కూటమిగా పోటీ చేశారు కాబట్టి రాజకీయంగా ప్రత్యర్థి, ఎప్పుడూ శత్రువుగా చూడటం లేదు, అన్ని బిల్లులకు మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డికి భారతీయ జనతా పార్టీకి సత్సంబంధాలే ఉన్నాయి, ఉండటానికి కూడా నేను తప్పుపట్టను. ఒక మాజీ ముఖ్యమంత్రికి వాళ్ళకి ఉండడంలో తప్పే ఉంది. ఇప్పుడు స్టాలిన్ డిఎంకే మాజీ ముఖ్యమంత్రి, విజయ్ టీఎంకే కాంగ్రెస్గా ఆయన గవర్నమెంట్, డిఎంకే ఉంది. శివకుమార్ ఎవరు కర్ణాటక సీఎం, కాంగ్రెస్. కానీ వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పరిచయం వేరు, సన్నిహిత సంబంధాలు వేరు, రాజకీయం వేరు. బీజేపీ ఆ సూత్రాన్ని పెర్ఫెక్ట్గా ఫాలో అవుతున్న వాతావరణం అయితే ఉంది. అందుకు ఇది ఈ టైంలో వాళ్ళు పిలుస్తున్న కారణం ఏదైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా ఇది బూస్ట్నిచ్చే అంశం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండోది, కూటమిలో ఒక సిగ్నల్ ఏంటంటే మాకు జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే, మాకు శత్రువు కాదన్న సిగ్నల్ కూడా బలంగా భారతీయ జనతా పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీకి, జనసేనకు ఇది ఇండికేట్ అంశమే. అందుకే చెప్తున్నాం కదా, గత 3-4 నెలల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ ఒక పాజిటివ్గా వాళ్ళు రెస్పాండ్ అయ్యే తీరు, పబ్లిక్ ఇష్యూస్ విషయంలో జగన్మోహన్ రెడ్డి వెంటనే రెస్పాండ్ అయ్యే తీరు అనేది ఆ పార్టీలో కొంత పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది. దానికి తోడు ఇప్పుడు ఓటమి తర్వాత తొలిసారి వెళ్తుండడం, డైరెక్ట్గా వాళ్ళ నుంచే పిలుపు రావడం అనేది కారణాలు నేను ఇందాక చెప్పినట్టుగా డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్ అయినప్పటికీ
రాజకీయంగా మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది గుడ్ మూవ్. ఎస్, అంటే భారతీయ జనతా పార్టీ జగన్కి ఇచ్చే ప్రయారిటీ చూస్తే కనుక గతంలో మనం చూసాం ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కూడా వైసీపీ మద్దతు అడిగింది ఎన్డీఏ. అవును, జగన్ ఓడిపోయిన తర్వాతే కదా, 2024 తర్వాతే అది. అంటే ప్రయారిటీ అయితే ఇస్తూ ఉంది. మీరు చెప్పిన కొన్ని నేను అదంటున్నా, ఈ బీఆర్ఎస్ వైసీపీ లాంటి న్యూట్రల్ పార్టీలు అంతకుముందు మనం చూసాం. ఒడిశాలో అటు బీజేడీ ఉండేది, బీజూ జనతాదళ్, ఇలా కొన్ని న్యూట్రల్ పార్టీలు ఉండేవి. అదే బీజేపీ, అదే చెప్తున్నాను, బీజేపీ ఏంటంటే న్యూట్రల్ పార్టీస్గా ఉన్న వాళ్ళ ఓట్లు కూడా కొన్ని బిల్లుల విషయంలో సంపాదించుకోగలిగింది. అందుకే పూర్తి శత్రుత్వం పెట్టుకోదు వీళ్ళతో. బీఆర్ఎస్కి బీజేపీకి ఇష్యూ ఉంది, లిక్కర్ స్కామ్ అక్కడ కేజ్రీవాల్ నేపథ్యంలో బయటపడితే తర్వాత ఇక్కడ మనం చూసాం మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవ, తర్వాత కవిత, వీళ్ళ లింక్స్ అన్ని బయటపడడంతో ఇష్యూ బ్లో అవుట్ అయింది. సరే, ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కానీ ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అయినా అవ్వకపోయినా బీఆర్ఎస్ బీజేపీ దగ్గర అవుతాయని ప్రచారం బలంగా సాగుతోంది. పోస్ట్ ఎలక్షన్స్ అయినా జరుగుతుందో లేదో చెప్పలేము. అలానే పూర్తిగా విరుద్ధంగా లేని వాతావరణం అయితే కనిపిస్తుంది. రైట్, బహుశా టీడీపీ, జనసేన అండ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియాకి ఇది నచ్చకపోవచ్చేమో. అంటే 2-3 రోజులుగా జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఆ పత్రికల్లో, ఆ ఛానల్స్ లో మీరు చూశారు కదా స్పష్టంగా, అంటే ఈడీ కేసు ఉంది, సిబిఐ కేసు ఉంది, ఆ కేసులో పురోగతి ఉంది, జగన్ అరెస్ట్ అవుతాడు కాబట్టి కాళ్ళు మొక్కడానికి వెళ్తూ ఉన్నాడు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇక్కడ వాస్తవానికి పిలిచింది డిలిమిటేషన్ బిల్లు, మీరు అన్నట్టుగా మహిళా బిల్లు ఉంది కాబట్టి అది ఎన్డీఏకి చాలా ప్రతిష్టాత్మకం కాబట్టి వీళ్ళ మద్దతు కావాలి కాబట్టి. లోక్సభలో 4 ఉన్నారు, రాజ్యసభలో 4 ఉన్నారు కాబట్టి ఆ 8 మంది సభ్యుల సపోర్ట్ అవసరం కాబట్టి జగన్ కి పిలిపొచ్చిందని. ఇక్కడ 1-2 అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన కేసులు లేవని ఎవరు అనటం లేదు, దర్యాప్తు కొనసాగుతోంది. రేపొద్దున చట్టం ముందు అందరూ సమానులే. రేపొద్దున న్యాయస్థానాలు ఏం తేల్చినా దానికి మనం బద్దులై ఉండాల్సిందే, అది ఒక అంశం. కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధినేత, ఒక మాజీ ముఖ్యమంత్రి, అని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తున్నారు. ఆ పార్టీ క్యాడర్ కూడా చాలా బలంగా ఉంది. 1. 2, ఆయన ముఖ్యమంత్రిగా వెళ్ళినప్పుడు ప్రతిసారి ఇదే కదా, వెళ్ళినప్పుడల్లా కాలు మీద పడ్డారు. ఆ కేసులు మాఫీ చేయాలని కోరారు, కేసులు ఉన్నాయి కాబట్టి చూసి చూడనట్టుగా వ్యవహరించడానికి కోరారని. అంటే అక్కడ ఆ ఆరోపణ చేసిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని డిగ్రేడ్ చేయడమే కాదు, ప్రైమ్ మినిస్టర్ మోడీని కూడా డిగ్రేడ్ చేసినట్టు. అంటే ప్రైమ్ మినిస్టర్ మోడీని కలిసి అప్పీల్ చేస్తే కేసులు మాఫీ చేస్తాడా? అంటే ప్రధాని స్థాయిని తగ్గించినట్టే కదా, అమిత్ షా స్థాయిని తగ్గించినట్టే కదా. అలాంటి విషయాన్ని వాళ్ళు ఎందుకు గ్రహించలేదు? ఇప్పుడు కూడా మనం నిన్న అనాలిసిస్లో కూడా మాట్లాడాం, అందరినీ పిలుపులు వస్తున్నాయని. నిన్న చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్ళారు, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించి మాట్లాడారు, వెళ్ళని గుడ్డు. కానీ ఇంకో ఇష్యూ కూడా నేను మీకు నిన్న ప్రస్తావించాను. ఎందుకంటే మిగతా కొన్ని పార్టీలను ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లుకు ఇవి సవ్యంగా సాఫీగా ఆమోదం పొందేలా, ఎలాంటి ఆటంకం అడ్డంకులు లేకుండా ముందుకెళ్లేలా కొంత మీ సహకారం కావాలి, కొందరు మీరు పార్టీలని కొంత ఫ్లోర్ కోఆర్డినేషన్ చేయాలని చంద్రబాబు నాయుడు కోరారు నిన్న. అది జరిగింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీతో మాట్లాడలేరు కదా, జగన్మోహన్ రెడ్డిని కలిసి మీరు మద్దతు ఇవ్వండి, మేము ఎట్లా ఎండి అని అనలేరు కదా. అందుకు భారతీయ జనతా పార్టీ వాళ్ళ మిత్రులు కొందరిని, లేదంటే న్యూట్రల్గా ఉన్న పార్టీలని వాళ్ళు డైరెక్ట్గా పిలిచి మాట్లాడుతున్నారు. అంతిమ లక్ష్యం ఒకటే. నేను అందుకే అన్నాను కదా, ఇక్కడ తెలుగుదేశం పార్టీకి, జనసేనకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ శత్రువు, భారతీయ జనతా పార్టీకి జగన్మోహన్ రెడ్డి రాజకీయ ప్రత్యర్థి మాత్రమే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రైట్, ఇక ఢిల్లీలో అదే టెన్షన్